ప్రాబ్లం లేదు. సో గుడ్ ఈవినింగ్ ఆల్. సో చాలా డేస్ తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 20 డేస్ అనుకుంటున్నాను, 20-25 డేస్ తర్వాత మనం కనెక్ట్ అయ్యాం. అయితే ఈ రోజు సెషన్లో కంప్లీట్గా మన ఫస్ట్ 2 కంటైనర్ల దగ్గర నుంచి ఇప్పుడు చేసే 14 కంటైనర్, అదేవిధంగా మనం చేసే నెక్స్ట్ షిప్మెంట్ 50 కంటైనర్, ఈ 3 డీటెయిల్స్ మనం ఆ, ఈ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్, ఎవరైనా ఒకవేళ బయట ఉంటే ఓకేనా, జస్ట్ ఒక హాఫ్ 1 అవర్ కేటాయించండి, కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ షిప్మెంట్ కి ఎవరైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత రిటర్న్స్ వస్తాయి, రిటర్న్స్ పేమెంట్స్ ఏ విధంగా వస్తుంది, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరైతే ఈ 14 కంటైనర్స్ కి ఫుల్ కంటైనర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, హాఫ్ కంటైనర్ కి ఇన్వెస్ట్ చేశారు, సో వాళ్ళ రిటర్న్స్ ఏంటి, వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు బాండ్ కూడా నేను ఏదైతే మనం ₹100 స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ అన్నామో అది కూడా ఈ రోజు మనం ఫినిష్ చేస్తాం, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, ఈ 50 కంటైనర్ ఆర్డర్ అన్న కదా, ఈ 14 కంటైనర్ తర్వాత 50 కంటైనర్ మనం ఎలా చేస్తాము, దానికి స్టూడెంట్స్ ఇన్వెస్ట్మెంట్ కావాలా లేకపోతే నేను సింగిల్ గా చేయడం, అది కూడా ఈ 3 పాయింట్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో డైరెక్ట్ గా బోర్డు ఆన్ చేసి చెప్తాను, జస్ట్ సెకండ్. ఓకే. సో అందరికి బోర్డు అయితే క్లియర్ కదా, బోర్డు కనిపిస్తుంది కదా? నాకు కనిపిస్తుంది అన్న క్లియర్. ఓకే డన్. యా, ఫస్ట్ షిప్మెంట్ 2 కంటైనర్స్. సో ఈ ఫస్ట్ షిప్మెంట్, ఓకేనా, సో మనం ఫస్ట్ షిప్మెంట్ వచ్చేసి 25 lakhs ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసాం. ఓకేనా, 25 lakh ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం. దీనికి మనకి మనం సేల్ చేసింది 29 lakhs కి సేల్ చేసాం. సో ఇది అందరికీ తెలుసు. ఈ రెండో షిప్మెంట్ జాయిన్ అయిన వాళ్ళకి, అదే ఐ మీన్ ఈ రీసెంట్ గా జాయిన్ అయిన మహా అయితే రాజేష్, అరవింద్, ఇంకొక ఇద్దరికి తెలియదు అంతే. రిమైనింగ్ వాళ్ళందరికీ తెలుసు. ఓకేనా? సో ఇక్కడ మొత్తం ఫస్ట్ షిప్మెంట్ కి టోటల్ గా ఫస్ట్ షిప్మెంట్ కి 16 మెంబర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా, 16 మెంబర్స్ ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన టోటల్ మనీ 17.5 lakh ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా, 17.5 lakhs ఇన్వెస్ట్ చేశారు టోటల్ అందరు స్టూడెంట్స్ కలిపి. ఓకేనా, ఈ రిమైనింగ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఈ 25 lakhs లో రిమైనింగ్ ఏదైతే ఈ 7.5 lakh ఉందో, 7.5 lakh నా పాకెట్ నుంచి వెళ్ళిన మనీ. ఓకేనా? సో ఇక్కడ ఎవరైతే టోటల్ గా మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 4 lakh రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ షిప్మెంట్. అంటే ఈ 4 lakh ప్రాఫిట్ వచ్చింది ఫస్ట్ ది. ఓకేనా? సో దీనికి డివైడెడ్ బై 25 lakhs చూస్తే 1 lakh ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 16,000 వచ్చింది ప్రాఫిట్. 16,000 ప్రాఫిట్ పర్ 1 lakh స్టూడెంట్. 1 lakh ఇన్వెస్ట్మెంట్ అన్న స్టూడెంట్ అంతా బాగోదు. ఓకేనా? సో ఎవరైతే ఫస్ట్ షిప్మెంట్ కి 1 lakh ఇన్వెస్ట్ చేశారో 1 lakh ఇన్వెస్ట్ చేసిన స్టూడెంట్ కి 16,000 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో గణేష్ ప్లస్ విక్రమ్ వీళ్ళిద్దరూ 2 lakh ఇన్వెస్ట్ చేశారు. 2 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 32,000 ప్రాఫిట్ వచ్చింది. జస్ట్ సెకండ్, జస్ట్
సారీ. సో ఇక్కడ దాకా క్లియర్ అండి, ఫస్ట్ షిప్మెంట్ వరకు క్లియర్. క్లియర్ ఫస్ట్ షిప్మెంట్ ఏదైతే 2 కంటైనర్స్ చేసాం ఇది క్లియర్ కదా. క్లియర్ క్లియర్ క్లియర్. ఎస్, ఓకే, డన్. సో ఇప్పుడు ఫస్ట్ షిప్మెంట్ 1 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, ఎవరైతే 1 lakh ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 16,000 ప్రాఫిట్ వచ్చింది. 2 lakh ఇద్దరు స్టూడెంట్స్ ఇన్వెస్ట్ చేశారు, గణేష్ విక్రమ్, వాళ్ళకి ఒక్కొక్కరికి 32,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఫస్ట్ షిప్మెంట్ తాలూకా డీటెయిల్స్. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ షిప్మెంట్. ఓకేనా. సో సెకండ్ షిప్మెంట్ పేమెంట్ కూడా వచ్చిందా కృష్ణ బ్రదర్, గారు? నేను ఒక నెంబరు పెడుతున్నాను, ఒకసారి దానికి కాల్ చేయండి. సో మనకి ఇందులో ఈ ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ అంటే వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ షిప్మెంట్ మనం ఈ ఎఫ్డిఏకి సంబంధించింది ఎఫ్లోటాక్సిన్స్. ఓకేనా, మీకు అది కూడా పాయింట్ చెప్తాను చూడండి. నార్మల్ గా మీకు ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది, బట్ మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. షిప్మెంట్ ప్రొసీజ్యూర్ టు గానా. నార్మల్ గా చాలా మందికి తెలుసు, బట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను చూడండి. గానాకి ఏదైనా షిప్మెంట్ పంపించాలంటే ఒక సర్టెన్ ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఆఫ్రికన్ కంట్రీ మొత్తం అందరు కూడా ఇట్స్ రూలింగ్ అండర్ అమెరికా. అమెరికా రూల్స్ తోనే ఆఫ్రికా అంతా కూడా రన్ అవుతుంది. సో ఇక్కడ అమెరికా ఓడి పెట్టిన రూల్ ఏంటి అంటే ఎఫ్డిఏ. ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ. ఓకేనా, ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ, ఎఫ్డిఏ అంటే. సో ఇక్కడ మనం గానాకి వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి శాంపిల్స్, ఫస్ట్ శాంపిల్స్ తీసుకెళ్ళాలి. ఓకేనా, శాంపిల్స్ తీసుకెళ్ళి రిజిస్టర్ చేయాలి, ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేయాలంటే, ఏదైతే బ్యాగ్ లో మనం సప్లై చేస్తున్నామో ఆ బ్యాగ్ డిజైన్ ని కూడా రిజిస్టర్ చేయాలి, సెకండ్ స్టెప్. తర్వాత బ్యాగ్ లో ఏ రైస్ అయితే పంపిస్తున్నామో బ్యాగ్ ప్లస్ రైస్, ఓకేనా, రైస్ విత్ బ్యాగ్ ఎఫ్డిఏకి సబ్మిట్ చేయాలి. తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే షిప్మెంట్ మనం కొరియర్ చేస్తామో షిప్మెంట్ కన్నా ముందు సిఓఏ. సిఓఏ అంటే సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్. సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ ఇది కూడా మన ఇండియాని కానీ వరల్డ్ కానీ టాప్ మోస్ట్ ఏదైతే సర్వేయర్ ఉంటారో, లెట్ మీ సే ఎస్జిఎస్ సర్వే. ఓకేనా, ఎవరైతే ఎస్జిఎస్ సర్వే ఉంటుందో ఎస్జిఎస్ సర్వే నుంచి ఈ సిఓఏ అనేది సబ్మిట్ చేయాలి. ఎప్పుడైతే ఈ శాంపిల్స్, బ్యాగ్ డిజైన్, రైస్ విత్ బ్యాగ్, ఎఫ్డిఏ, ఓకేనా, సిఓఏ ఈ 4 సబ్మిట్ చేసిన తర్వాత మన ఎవడైతే బయ్యర్ ఉన్నాడో, ఓకేనా, ఎవడైతే బయ్యర్ ఉన్నాడో ఈ బయ్యర్ కి ఎఫ్డిఏ అప్రూవల్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది అప్రూవల్? మీరు షిప్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు అని ఇది ఇస్తుంది. అయితే మనకి ఈ సిఓఏ కోసం చెప్పలేదు బయ్యర్ ఫస్ట్ షిప్మెంట్ లో. సో మనం ఏం చేసామంటే ఈ సిఓఏ కొంచెం లేట్ గా పంపించాం. ఈ సిఓఏ లేట్ గా పంపడం వల్ల, ఓకేనా, ఈ సిఓఏ మనం లేట్ గా పంపడం వల్ల వాడికి ఏంటంటే ఎఫ్డి కూడా అంత త్వరగా అప్రూవల్ ఇవ్వలేదు. అంటే కంటైనర్ వచ్చిన 1 డే ముందు ఇప్పుడు అప్రూవల్ ఇచ్చాడు ఎఫ్డిఏ వాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చేస్తున్న దానికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రాసెస్ తెలిసింది కాబట్టి. సో దీనివల్ల వాడు ఏం చేశాడంటే, మనకి పేమెంట్ కూడా 2 కంటైనర్స్ కి స్ప్లిట్ చేశాడు. 2 కంటైనర్స్ కి స్ప్లిట్ చేసాడు, టూ పేమెంట్స్ కింద. ఒక పేమెంట్ ఏం చేశాడు, 15,000 యుఎస్డి. హలో, చెప్పండి. మన నేను చేస్తాను, చిన్న వర్క్ లో ఉన్నా, మళ్ళీ చేస్తాను నీకు 1 గంటలో. ఇంకొక కంటైనర్ పేమెంట్ ఇంకొక 15,000 యుఎస్డి. సో ఇలాగా 2 పేమెంట్స్ గా మనకి స్ప్లిట్ చేసాడు. ఇందులో ఫస్ట్ పేమెంట్ ఆల్రెడీ మనకి ఫస్ట్ కంటైనర్ పేమెంట్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసాడు, మనకి అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. సెకండ్ పేమెంట్ ఏంటంటే, నార్మల్గా నేను చైనా వెళ్ళిన తర్వాత, ఇప్పుడు చైనా యాక్చువల్లీ బయ్యర్ కూడా అక్కడి నుంచి వచ్చాడు చైనా మొన్న, బట్ నా హెల్త్ కండిషన్ బాగోపోవడం, ఈ 14 కంటైనర్ షిప్మెంట్ డిలే అవ్వడం నేను వెళ్ళలేదు. ఇదేంటంటే నిన్న ఇనిషియేట్ చేశాడు, ఇది ఒక మనకి 3 days లో క్రెడిట్ అవుద్ది. ఓకేనా. సో బయ్యర్ ఇంకా ఈ రోజు అక్రాలో ఉన్నాడు, మార్నింగ్ ఇంకా అక్రా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు. వాడు కూడా ఇంకా గానా వెళ్ళలేదు. సో రేపు మార్నింగ్ నాకు తెలిసినంత వరకు గానా వెళ్ళి ఒకసారి బ్యాంక్ ప్రాసెస్ ఇవన్నీ చెక్ చేస్తాడు. బట్ ప్రాబ్లం లేదు, మనకి పేమెంట్ అయితే రిసీవ్ అయిపోతుంది బయ్యర్ దగ్గర నుంచి, ఎందుకంటే మనకు ఆల్రెడీ బయ్యర్ తో మనకి రిలేషన్ ఉంది కాబట్టి. సో అర్థమైందా ఫస్ట్ షిప్మెంట్ తాలూకా ఓ ఫుల్ ప్రాసెస్.
అంటే ఒక గానాకి ఒక షిప్మెంట్ కంప్లీట్ చేయాలంటే ఇన్ని చెక్ లిస్టులు కంప్లీట్ చేయాలి గానాలో. ఇండియన్ చెక్ లిస్ట్ ఆల్రెడీ మీకు ఇంత ముందు ఇండియన్ చెక్ లిస్ట్ ఆల్రెడీ లాస్ట్ సెషన్స్ లో చెప్పాను. బట్ ఎవరైతే కొత్తగా రాజేష్, నాని, నెక్స్ట్ అరవింద్ ఒక 4 స్టూడెంట్స్ కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి ఇండియన్ చెక్ లిస్ట్ కూడా ఇప్పుడు మీకు లైవ్ లో నేను అప్లై చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మీకు గానాది తెలిసింది కదా. ఇండియన్ చెక్ లిస్ట్ ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఇండియన్ చెక్ లిస్ట్ ఏంటంటే ఇండియన్ చెక్ లిస్ట్ లో ఫస్ట్ ఫస్ట్ మనకి ఏంటంటే ప్రాపర్ పిఓ ఉండాలి. ఓకేనా? సెకండ్ ఏంటంటే పిఓ తర్వాత మనకి సర్టిఫికేషన్స్ ఉండాలి. సర్టిఫికేషన్స్ అంటే మన కంపెనీ సర్టిఫికేషన్స్. ఇది అందరికీ తెలిసిన విషయమే. థర్డ్ ఏంటంటే ఈ రైస్, ఈ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ సంబంధించింది కాబట్టి ఎపిడా పర్టికులర్ లైసెన్స్ ఉండాలి. ఎపిడా ఈ ఎపిడా లైసెన్స్ ఉండాలి. ఎపిడాలో మళ్ళీ ఆర్సిఎంసి ఉంటది. ఆర్సిఎంసి ఎపిడా అనేది నార్మల్ గా వన్ టైం అన్నమాట. మనకు కావాల్సిన షిప్మెంట్ తాలూకా మనీ ఎపిడా ఆర్సిఎంసి అనేది. ఇందులో ప్రతి షిప్మెంట్ కూడా మనం ఎప్పుడెప్పుడైతే షిప్మెంట్ అంటే ఒక కంటైనర్ పంపించండి, 2 కంటైనర్ పంపించండి, 10 కంటైనర్ పంపించండి, మనం షిప్మెంట్ చేసిన ప్రతిసారి కూడా మళ్ళీ ఆర్సిఏసి అని ఒక సర్టిఫికేట్ కావాలి. ఈ ఆర్సిఏసి సర్టిఫికేట్ దేనికి అంటే ఇందులో మనం ఎవరికి అమ్ముతున్నాం, ఎంతకు అమ్ముతున్నాం, ఎన్ని కంటైనర్లు, అందులో బాస్మతి రైస్ ఎన్ని, నాన్ బాస్మతి రైస్ ఎన్ని, నాన్ బాస్మతి అయితే ఏ పర్టికులర్ రైస్, అది 5% బ్రోకెనా, 10% బ్రోకెనా, రెండోది మీకు వర్క్ ఆర్డర్ ఎవరు ఇచ్చారు, వర్క్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు, వర్క్ ఆర్డర్ తాలూకా ఎక్స్పైరీ డేట్ ఏంటి, వర్క్ ఆర్డర్ ఏ డేట్ ఇచ్చారు, కంప్లీట్ గా ఈ ఆర్సిఏసి డీటెయిల్స్ లో ఉంటది. ఇది మేజర్ చెక్ లిస్ట్. ఇది ప్రతి షిప్మెంట్ కి మనం ఫిల్ చేయాలి ఈ ఆర్సిఏసి అనేది. ఇప్పుడు ఈ ఆర్సిఏసి ఏవైతే మనం ఇప్పుడు 14 కంటైనర్ మనకి ఇప్పుడు మనం చేస్తున్నామో ఈ 14 కంటైనర్స్ లో ఆర్సిఏసి ఎలాగ అప్లై చేయాలి కూడా ఇప్పుడు నేను సెషన్ లైవ్ లోనే అప్లై చేస్తాను మీకు. ఓకేనా? సో ఇప్పుడు ఎప్పుడైతే ఆర్సిఎస్ అయ్యిందో ఆర్సిఎస్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఫైనల్ స్టెప్ ఏంటంటే పోర్ట్ లో కస్టమ్ క్లియరెన్స్. ఎప్పుడైతే కస్టమ్ క్లియరెన్స్ కంప్లీట్ అయ్యిందో మనకి డైరెక్ట్ గా బిఎల్ కాపీ ఇస్తారు. ఓకేనా? బిఎల్ కాపీ. అదే విధంగా రైస్ పంపిస్తున్నాం కాబట్టి ఫైటో శానిటరీ సర్టిఫికేట్, ఫైటో శానిటరీతో పాటు ఫ్యూమిగేషన్ సర్టిఫికేట్. ఓకేనా? సో ఇండియన్ చెక్ లిస్ట్ అనేది ఇది. సో ఇప్పుడు మీకు క్లియర్ కదా. ఇండియన్ చెక్ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరికి కామన్. ఇక్కడ మనం గానా పంపిస్తున్నాం కాబట్టి ఇది గానా చెక్ లిస్ట్. ఒమన్ కి చెక్ లిస్ట్ వేరేగా ఉంటది. నెక్స్ట్ దుబాయ్ కి చెక్ లిస్ట్ వేరేగా ఉంటది. అమెరికన్ యుఎస్ఏ కి చెక్ లిస్ట్ వేరేగా ఉంటది. బట్ ఇన్ ఫ్యూచర్ లో మనం వేరే కంట్రీ చేసినప్పుడు ఆ తాలూకా చెక్ లిస్ట్ కూడా మనం మాట్లాడదాం. క్లియరా? ఇండియన్ చెక్ లిస్ట్ లో ఎఫ్లోటాక్సిన్ అలా ఏం ఉండదు అంటారండి రైస్ కి? ఎఫ్లోటాక్సిన్ అదే కదమ్మా. ఇదిగో ఇదే ఎఫ్లోటాక్సిన్ అంటే ఈ సిఓఏనే, ఓకే ఓకే. సర్టిఫికేట్ ఆఫ్ ఎనాలిసిస్ లోనే ఎఫ్లోటాక్సిన్స్ వస్తది. షూర్ షూర్. ఓకేనా? మీకు లాస్ట్ ఇప్పుడు మనం 2 కంటైనర్ తాలూకా ఎఫ్లటాక్సిన్ రిపోర్ట్ కూడా మీకు చూపిస్తాను. మనం పంపించిన రిపోర్ట్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఓకే. ఇప్పుడు ఆన్ గోయింగ్ ఇప్పుడు సారీ ఇప్పుడు మన సెకండ్ షిప్మెంట్ ఏంటి? 14 కంటైనర్స్. ఈ 14 కంటైనర్స్ కి ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 నాన్ బాస్మతి, సారీ 12 నాన్ బాస్మతి అండ్ 2 బాస్మతి. 2 బాస్మతి. నాన్ బాస్మతికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 12.5 ల్యాక్. మనకు తెలుసు ఎవరో బయట ఉన్నారు, కొంచెం మ్యూట్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ మీరే మిస్ అవుతారు. ఓకేనా? నాన్ బాస్మతికి వచ్చేసి 1.5 క్రోర్ అయింది మన ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? బాస్మతికి వచ్చేసి కంప్లీట్ గా మనకి 2 కంటైనర్స్ కి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 40 ల్యాక్ అయింది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1.9 క్రోర్ అయింది. ఓకేనా? సో ఇందులో ఎవరైతే ఈ షిప్మెంట్ లో ఎవరైతే ఫుల్ కంటైనర్ 12.5 ల్యాక్ ఇన్వెస్ట్ చేశారో నాని, నాని జాయిన్ అయ్యావు నువ్వు? మర్చిపోయిన అడగడం. నాని ఉన్నాడా?
నేను నాని మన ఆయన యాడ్ చేయకపోయావా? ఎవరో విష్ణు నాకు ఆయన కాల్ చేసాడు. బిజీ, అదే బిజీలో ఉంటున్నారు, వేరే కాల్లో ఉంటున్నారు, జాయిన్ అవ్వలేదు లింక్ అంతే. పంపించే గ్రూప్ లో నేను జాయిన్ అయితే జాయిన్ పంపించాను అవుతాడు. ఆల్రెడీ ఒకసారి, అదే నేను అవునా? కాల్ చేసి కాల్ చేపిస్తాను. రికార్డ్ అయిన ఇది గ్రూప్ అయిన తర్వాత రికార్డింగ్ పెడతాను కదా, రికార్డింగ్ కూడా ఒకసారి మనోడికి పెట్టు. ఏమంటే ఒకసారి ఓకేనా? జాయిన్ అవుతారేమో చెప్తాను లాస్ట్ లో ఒకసారి ఉంటే. డన్. ఒకసారి లింక్ పెట్టేసే ఉమ్, ప్రాబ్లం లేదు అని నన్ను ఉమ్, అడిగాడు మరి. ఓకే. అదే అదే అందుకే. సో ఓకే డన్. సో ఇప్పుడు ఏదైతే ఆ, నాకు ఫుల్ కంటైనర్ ఎవరైతే 12.5 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వీళ్ళకి మనం 2 lakh రూపీస్ ప్రాఫిట్ అనేది యాడ్ అవుతుంది వీళ్ళకి. ఓకేనా? ఇది కాకుండా ఎవరైతే మన సారీ ఓ సైలెంట్ లో పెట్టిస్తే అయిపోతుంది, లేకపోతే సెషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే డన్. ఇది చేసుకోండి. సో 12.5 lakh ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మనం 2 lakh ప్రాఫిట్ పెడుతున్నాం. ఒకవేళ ఎవరైనా 1 lakh 2 lakh, ఎగ్జాంపుల్ అరవింద్ ఒక 2 lakh, నెక్స్ట్ మన సౌజన్య వాళ్ళ బ్రదర్ సౌజన్య మీ మీ తమ్ముడు జాయిన్ అవ్వలేదా? సౌజన్య మీ తమ్ముడు జాయిన్ అవ్వలేదు సెషన్ లో? మ్యూట్ లో ఉంది చూడండి మీది వాయిస్. మీకు అన్మ్యూట్ చేయడం అలాంటి ప్రాబ్లం లేదులేండి. డన్ డన్, నో ఇష్యూ నో ఇష్యూ. సో ఇక్కడ ఎవరైతే ఈ రిమైనింగ్ అమౌంట్ అంటే 1 lakh 2 lakh, 1 lakh ఎవరు పెట్టలేదు, జస్ట్ 2 lakh ఒక ఇద్దరు పెట్టారు, అరవింద్ ప్లస్ సౌజన్య. సో వీళ్ళకి ఏంటంటే ఏదైతే మన ప్రాఫిట్ ఏదైతే 2 lakh ఉందో 12.5 lakh డివైడెడ్ బై ఏదైతే సేమ్ మోస్ట్లీ 1 lakh కి 16,000, దీనికి కూడా 16,000 అప్రాక్స్ అది స్టార్ట్ అవుతుంది. బట్ మనం ఫైనల్ గా ఒక 1000 అటు ఇటుగా ఫైనల్ గా యాడ్ చేద్దాం, మన ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు ఆ పవన్ అదే నీది ఆఫ్ కంటైనర్ కదా, 5 కాదు కదా, ఇంకా చేయాలి కదా, అందుకే చెప్పలేదు నేను. చిన్న అమౌంట్ల కోసం పెట్టాను, ప్రాబ్లం లేదు. ఆఫ్ కంటైనర్ దానికి ఆ, అందులో నీది, నెక్స్ట్ మన రాజు గారు పాండురాజు, నెక్స్ట్ మళ్ళీ నాని వాళ్ళ తాలూకు ఇంకొక పర్సన్ ఆఫ్ కంటైనర్ పెట్టారు. అవి కూడా డీటెయిల్స్ ఇప్పుడు నేను గ్రూప్ లో పెడతాను, మెసేజ్ తీసుకొని. ఓకేనా? సో ప్రాబ్లం లేదు. ఈ 14 కంటైనర్స్ ఎవరెవరైతే అంటే ఫస్ట్ షిప్మెంట్ నేను పెట్టాను కదా, ఎవరెవరు ఎంత పెట్టారని. ఈ 14 కంటైనర్ కూడా ఎవరెవరు పెట్టారు ఇప్పుడు సెషన్ అయిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి ఇండివిజువల్ గా పెడతాను. ఈ రోజు నేను నైట్ మిడ్ నైట్ 12 లేదా 1 వరకు ఉంటాను. ఎవరెవరైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ డ్రాఫ్ట్స్ కూడా రెడీ చేయాలి. నేను ఎవరిది కూడా వర్క్ చాలా వరకు ఈ ఎక్స్పోర్ట్ వర్క్ నాకు పెండింగ్ ఉంది, ఈ రోజు క్లియర్ చేస్తాను అందరిది. ఓకేనా? అయితే ఈ షిప్మెంట్ ఒకసారి ఈ ప్రెసెంట్ షిప్మెంట్ కోసం మాట్లాడదాం. ఈ ప్రెసెంట్ షిప్మెంట్ ఏంటంటే నార్మల్ గా ఆ, ఈ దగ్గర దగ్గర ఒక 3 స్టూడెంట్స్ తాలూకా కమిట్మెంట్ వల్ల మనకు కొంచెం బాగా డిలే అయిపోయింది. బాగా అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఈ షిప్మెంట్ తాలూకా ఏంటంటే 8 కంటైనర్స్. ఓకేనా? 8 కంటైనర్స్ తాలూకా రైస్ ఆల్రెడీ మనం ముంద్రా పోర్ట్ పంపించేసాం. ఓకేనా? సో ముంద్రా పోర్ట్ కి 8 కంటైనర్స్ పంపించాం, ఇంకా మనకి 6 కంటైనర్స్ వెళ్ళాలి ఇక్కడికి. ఓకేనా? ఈ 6 కంటైనర్స్ రేపు ఈవినింగ్ కల్లా, రేపు ఈవినింగ్ లేదా 13th ఈవినింగ్ కల్లా పోర్టుకి రీచ్ అయిపోతాయి, పోర్టుకి. ఓకేనా? మనకి 15th వెజల్ ఉంది, అదే విధంగా 17th వెజల్ ఉంది. ఈ 2 వెజల్స్ లో ఏదో వెజల్ కి లోడింగ్ అవుతుంది. అయితే ఒకవేళ కనుక 15th వెజల్ కి వెళ్ళినా 17th వెజల్ కి వెళ్ళినా మనకి పేమెంట్ బిఫోర్ మాక్సిమం ఇచ్చేద్దాం, బిఫోర్ 15th మనకి పేమెంట్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? బిఫోర్ 15th మనకి ఈ పేమెంట్ అనేది రిలీజ్ అవుద్ది. అయితే ఇప్పుడు ఈ షిప్మెంట్ సర్టిఫికేషన్స్ కి వచ్చేసరికి ఇప్పుడు లైవ్ లోనే ఆర్సిఏసి అప్లై చేస్తాను నేను. ఆర్సిఏసి ఎలా ఉంటది, ఏ విధంగా అప్లై చేయలేదు, ఇప్పుడు లైవ్ లో నేను ఆర్సిఏసి అప్లై చేస్తాను. అదే విధంగా మన ఈ 14 కంటైనర్ షిప్మెంట్ కి మనం ఇన్సూరెన్స్ ప్రీమియం ఈసీజీసీ, ఇది ఆల్రెడీ మీకు ఆల్రెడీ తెలుసు, బట్ మళ్ళీ చెప్తున్నాను. ఈసీజీసీ అంటే ఏంటంటే ఎవరైతే ఎక్స్పోర్టర్స్ అంటే మనం బయర్స్ కి క్రెడిట్ మీద సరుకు పంపిస్తామో వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ ఈసీజీసీ అని స్కీమ్ పెట్టింది. ఒక బయర్ కనుక పేమెంట్ ఇవ్వకపోతే మనకి సెక్యూరిటీగా ఈసీజీసీ. ఈసీజీసీ అంటే ఎక్స్పోర్టర్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్.
ఓకేనా? అంటే క్రెడిట్ మీద ఎవరైతే సరుకు బయట దేశాలకు పంపిస్తున్నారో వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ ఈ ఈసీజీసీ ప్రీమియం అనే సౌకర్యం కల్పించింది. 1% ఎంతో దీనికి పే చేయాలి. అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా మనం ఈసీజీసీ చేయలేదు. ఫస్ట్ టైం ఈ 14 కంటైనర్స్ కూడా ఈసీజీసీ చేస్తున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు మెయిల్ పెట్టాలి వాళ్ళకి. ఈ రోజు నైటే నేను మెయిల్ పెడతాను. రేపు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత వచ్చింది, వాళ్ళు ఏ విధంగా మనకి ఈ ప్రాసెస్ ఇస్తారనేది, ఈసీజీసీ ప్రాసెస్ అంతా కూడా నేను రేపు మీకు గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. ఇక్కడ దాకా క్లియర్? క్లియర్ అండి ఇక్కడ దాకా? ఎస్. క్లియర్ ఇప్పుడు క్లియర్ ఎస్. ఇప్పుడు ఆర్సీఏసీ ఉంది కదా, ఈ ఆర్సీఏసీ లైవ్ లో అంటే ప్రతి షిప్మెంట్ కూడా ఆర్సీఏసీ అప్లై చేయాలని చెప్పాను కదా. ఈ ఆర్సీఏసీ ఏ విధంగా అప్లై చేయాలో నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనకు కావాల్సింది, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఫస్ట్ మనం నార్మల్ గా సారీ ఫస్ట్ మనం ఎపిడా డాట్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఏ ప్రొడక్ట్ అయినా సరే, ఒకటి రెండు అని కాదు, ఏ ప్రొడక్ట్ మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ మనం epidaa.gov.in, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఎపిడా గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఎపిడా గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, ఇక్కడ సైన్ ఇన్ నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తావు డైరెక్ట్ గా మీకు ఎక్స్పోర్టర్ అని కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎక్స్పోర్టర్ మీరు ఎంటర్ చేశారో, ఎక్స్పోర్టర్ దగ్గర ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీకు కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది మీకు ఫస్ట్. ఓకేనా? ఇందులో ఫస్ట్ మీకు ఏంటంటే హోమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? సో మీకు సారీ లాగిన్ అయిపోయింది, ఎక్స్పోర్టర్ లాగిన్, జస్ట్ సెకండ్. సో మనకి లాగిన్ అవ్వాలి. సో ఎవ్రీ టైం అమౌంట్ ఇప్పటికప్పుడే మనం రిఫ్రెష్ చేసుకోవాలి, ఇప్పటికప్పుడే ఇది క్లోజ్ అయిపోతుంటది సేఫ్టీ కోసం. జస్ట్ సెకండ్. జస్ట్ సెకండ్. సో మన లాగిన్ డీటెయిల్స్ మనం క్రియేట్ చేసుకుంటే అదే విధంగా మన ఎప్పుడే లైసెన్స్ నెంబర్ అడుగుతుంది. దాంతో పాటు క్యాప్చా GFJINV. సో మీకు ఈ విధంగా వస్తుంది హోమ్ పేజ్. సో ఇక్కడ లెఫ్ట్ లో చూడండి, ఆర్సీఎంసీ అనేది నార్మల్ గా మంది ఎప్పుడైతే అప్లై చేసాం మన తాలూకు ఆర్సీఎంసీ సర్టిఫికేట్ ఇక్కడ కనబడుతుంది. కానీ ప్రతి షిప్మెంట్ కూడా ఆర్సీఏసీ మనం అప్లై చేయాలి. ఇక్కడ ఆర్సీఏసీ క్లిక్ చేయాలి. ఆర్సీఏసీ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఎల్సి లేదా కాంట్రాక్ట్ డీటెయిల్స్. కాంట్రాక్ట్ అంటే పిఓ. ఓకేనా? సో ఎల్సి ఉందా లేదా మీ దగ్గర కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఉందా, ఫస్ట్ ఈ డీటెయిల్స్ అనేది మనం ఎంట్రీ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ షిప్మెంట్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఇందాక ఎంటర్ చేశాను చూడండి. ఫస్ట్ షిప్మెంట్ చూడండి, మనం కాంట్రాక్ట్ నాన్ బాస్మతి ఎంత చేసాం, 50 మెట్రిక్ టన్ చేసాం ఫస్ట్ షిప్మెంట్. ఇప్పుడు మనకి డేట్ ఇప్పుడు ఫిబ్రవరి 9వ తారీఖున మనకు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. త్రీ మంత్స్ వ్యాలిడిటీ. ఆ 3 మంత్స్ వ్యాలిడిటీ ఎక్స్పైరీ డేట్ పెట్టాము. మన బయ్యర్ ట్విన్ హిల్ ఎంటర్ప్రైజ్ పెట్టాము. బయ్యర్ తాలూకు అడ్రస్ ఎక్కడ గానా. ఓకేనా? మనకి ఏదైతే పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో పర్చేజ్ ఆర్డర్ ఇక్కడ అప్లై చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి మనం చేసేది, ఏదైతే సెకండ్ వర్క్ ఆర్డర్ వచ్చేసి ఏంటి, పెంగ్ హోల్డింగ్స్, అందులో బాస్మతి రైస్ ఎన్ని కంటైనర్లు ఇచ్చారు మనకి, 2 కంటైనర్లు ఇచ్చారు. సో 2 కంటైనర్లు యాడ్ చేశాను. అదే విధంగా నాన్ బాస్మతి 4 కంటైనర్స్ ఆర్డర్ ఇచ్చారు. 4 కంటైనర్ 100 మెట్రిక్ టన్ ఇది యాడ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు మనోడు ఎవరో ఈ పెంగ్ హోల్డింగ్స్ మనకి మొత్తం వర్క్ ఆర్డర్ ఎంత ఇచ్చారు, 10 కంటైనర్స్ ఇచ్చారు. అందులో ఆల్రెడీ 50 మెట్రిక్ టన్ ఆల్రెడీ నేను యాడ్ చేశాను. ఇంకెంత మెట్రిక్ టన్ పెండింగ్ ఉంది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, మొత్తం 10 కంటైనర్స్ ఆర్డర్ ఇచ్చారు. 50. 10 కంటైనర్స్ అంటే ఎంత, 250. 250. 250లో ఆల్రెడీ 50 యాడ్ చేశాను. ఇంకెంత యాడ్ చేయాలి, 200 యాడ్ చేయాలి. 200 ఏంటి, నాన్ బాస్మతి. సో సింపుల్ గా ఇక్కడ ఏంటి, కాంట్రాక్ట్ అని పెట్టాలి. సెలెక్ట్ ప్రోడక్ట్ ఏంటి, నాన్ బాస్మతి.
వర్క్ ఆర్డర్ నెంబరు, అదేవిధంగా మన వర్క్ ఆర్డర్ ఏదైతే ఉందో సెల్ఫ్ సైన్డ్ వర్క్ ఆర్డర్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఎల్సి కాంట్రాక్ట్ డేట్ ఎప్పుడుది 14th 3 ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 6 months వాళ్ళది. తర్వాత ఎల్సిఆర్ కాంట్రాక్ట్ ఇన్ క్వాంటిటీ, ఓకేనా, ఎంత 200 మెట్రిక్ టన్. ఇంపోర్టర్ నేమ్ పెంగ్ హోల్డింగ్స్, ఇంపోర్టర్ తాలూకు అడ్రస్, జస్ట్ సెకండ్. టెర్మినల్ థీమ్ ఇంపోర్టర్ కంట్రీ గానా, ఇంపోర్టర్ కంట్రీ వచ్చేసి గానా, అండ్ డెస్టినేషన్ కంట్రీ వచ్చేసి డెస్టినేషన్ కంట్రీ కూడా గానా. సింపుల్ గా సేవ్ చేసే ముందు ఇక్కడ ఇది చూడండి, ఇది పోయింది చూసారా, ఈ పీడిఎఫ్ ఒక్కోసారి పోతా ఉంటది, ఓకేనా. ఎప్పుడైతే మీరు సేవ్ చేస్తారో సేవ్ చేసే ముందు ఒకసారి ఫైల్ ఉందో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే ఏమవుతుందంటే డిలే అయిపోతుంది, అది ఒకసారి కనిపించదు. ఎల్సి డీటెయిల్స్ కాంట్ బి డూప్లికేట్, అప్పుడు మనం సింపుల్ గా ఏం చేయాలి, ఇందులోనే యాడ్ చేయాలి. ఇందా మనం 50 పెట్టాం కదా, అందులోనే 250 పెట్టేయాలి. అప్డేట్, ఓకే. సో డైరెక్ట్ గా 250 100 అయిపోయింది. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ లో చూడండి, అప్లై ఫర్ ఆర్సిఎస్ అని ఉంది కదా, అప్లై ఫర్ ఆర్సిఎస్ క్లిక్ చేయాలి. ఆర్సిఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఎల్సిఆర్ కాంట్రాక్ట్ ఉంది కదా, ఎల్సిఆర్ కాంట్రాక్ట్ ఉంది. ప్రొడక్ట్ టైప్ ఫస్ట్ బాస్మతి ఉంది కదా, బాస్మతికి అప్లై చేద్దాం. సెలెక్ట్ ఎల్సి నెంబర్, సింపుల్. పిఓ నెంబర్ ఏదైతే ఉందో పిఓ నెంబర్, తర్వాత ప్రొసీడ్, ఓకేనా. సో ఈ రోజు డేట్ వచ్చేసింది. సెలెక్ట్ కోటా ఆర్ నాన్ కోటా, ఎప్పుడు ఆఫీస్, ఎప్పుడు మనది ఎక్కడిది, నాది వైజాగ్ అడ్రస్ నా ఆఫీస్. సో ఎప్పుడు విశాఖపట్నం అడ్రస్. సో ప్రొడక్ట్ కేటగిరీ డైరెక్ట్ గా బాస్మతి రైస్ వచ్చింది. ట్రేడ్ నోటీసు డైరెక్ట్ గా అది ఆటోమేటిక్. తర్వాత డెస్టినేషన్ కంట్రీ గానా, ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్, ఓకేనా, హెడ్ ఆఫీస్. అదే విధంగా ఇది వచ్చింది, వ్యాలిడిటీ వ్యాలిడిటీ వచ్చింది. రిమైనింగ్ క్వాంటిటీ 250. అప్లయింగ్ ఫర్ బాస్మతి ఎన్నికంటే ఎంత టన్నుకి అప్లై చేయాలి మనం, 50. సో టోటల్ గా ఈ వర్క్ ఆర్డర్ ఎంత 250 మెట్రిక్ టన్ కదా, అందులో 50 మెట్రిక్ టన్ మనం అప్లై చేసాం, ఓకేనా. తర్వాత ఎఫ్ఓబి, సిఏఎఫ్ ఇన్ యుఎస్డి, ఓకేనా. పర్ మెట్రిక్ టన్ మనం ఎంత చేస్తున్నాం, పర్ మెట్రిక్ టన్ మనం చేసేది $930, సారీ $930, ఓకేనా. సో పోర్ట్ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడ, ముంద్రా పోర్ట్, ముంద్రా. ఎస్, పోర్ట్ ముంద్రా పోర్ట్. అదేవిధంగా ఎఫ్ఓబి ఆర్ సిఏఎఫ్ వాల్యూ, ఓకేనా. టోటల్ ఎఫ్ఓబి ఆర్ సిఏఎఫ్ అమౌంట్. సో 25 మెట్రిక్ టన్ కి ఎంత ఎంత అమౌంట్ అయింది, 25 ఇంటూ 930, 25 ఇంటూ 9, సారీ 25 కాదు 50 కదా, 50 ఇంటూ 930 ఎంత అయింది, 46,500 అయింది, ఓకేనా. సో క్రాప్ ఇయర్ వచ్చేసి 2025, ఓకేనా. సో పెంగ్ హోల్డింగ్ సరిపోయింది, అడ్రస్ సరిపోయింది, సర్టిఫికేట్ డిస్పాచ్ బై ఆన్లైన్ ఉంది. కన్సైనీ కంట్రీ ఏంటి, కన్సైనీ కంట్రీ వచ్చేసి ఇండియా, జస్ట్ సెకండ్.
ఆర్సిఏసి లాస్ట్ టైం ఒకసారి ఓపెన్ చేస్తాను, జస్ట్ సెకండ్. ఎస్, కన్సైన్ వచ్చేసి ఇండియా, జస్ట్ సెకండ్. ఇండియా లేదు కాబట్టి సింపుల్ గానా. గానా, ఎస్. ఎక్స్పోర్టర్ కేటగిరీ ప్రైవేట్ ఎక్స్పోర్టర్. ఓకేనా. సో బ్రాండ్ నేమ్ యాజ్ పర్ కాంట్రాక్ట్ ఏంటి? ఎంకే డెస్టినీ ప్రీమియం ఫుడ్స్. ఎస్, ప్రీమియం ఫుడ్స్. ఎస్, ఎంకే డెస్టినీ ప్రీమియం ఫుడ్స్. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్. అదేవిధంగా ఐ డిక్లేర్ అండ్ ఎంటర్ యువర్ కామెంట్స్. సో ఐ గోట్ ఐ గోట్ purchase order or contract for 14 containers, sorry, 10 containers కదా వీడిది. 10 containers out of 10 containers, in which 2 containers is basmati rice and 8 containers non-basmati rice. Contract, contract for 10 containers, in which 2 containers is basmati rice. And yes, okay. So proceed. Yes, select bank, Bharat Care Simple. సో బిల్లింగ్ డీటెయిల్స్ వచ్చేసి పేను. పేమెంట్ డన్. సో పేమెంట్ జరిగిపోయింది కదా. సో మాక్సిమం మనం 24 hours వెయిట్ చేయాలి. 24 hours to 48 hours వెయిట్ చేయాలి మనం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ సేమ్ హోమ్ హోమ్ బటన్ ఇది. సేమ్ మళ్ళీ మన గవర్నమెంట్ వెబ్సైట్లు కదా, అలాగే ఉంటాయి. ఇప్పుడే లైసెన్స్ అనేది క్యాప్చర్ VJ84BE. ఎస్, ఓకే. సో ఆర్సిఏసి. సో మనం ఆల్రెడీ ఒకటి అప్లై చేసాం కదా, ఒకసారి లిస్ట్ ఆఫ్ పెండింగ్ ఒకసారి చూద్దాం. లిస్ట్ ఆఫ్ పెండింగ్ ఇవ్వండి ఇప్పుడు. సో బాస్మతి రైస్ కి మనం అప్లై చేసేంతకి 50 మెట్రిక్ టన్ కి అప్లై చేసాం. ఓకేనా. సో అదే విధంగా సేమ్ ఇంక మళ్ళీ మనం వేరే దానికి యాడ్ చేయాలంటే సింపుల్ అప్లై ఆర్సిఏసి. ఇప్పుడు నాన్ బాస్మతి కదా, నాన్ బాస్మతి ఒకసారి చూద్దాం. ఎల్సిఆర్ కాంట్రాక్ట్ సెలెక్ట్ ప్రొడక్ట్ నాన్ బాస్మతి. ఓకేనా. నాన్ బాస్మతి ఇది వర్క్ ఆర్డర్ 4 కంటైనర్లు ఇచ్చారు కదా, ఇది ప్రొసీడ్. ఎపిడ్ ఆఫీస్ సేమ్ మన వైజాగ్ అడ్రస్ విశాఖపట్నం. వైజాగ్. ఎస్, నాన్ కోటా నాన్ బాస్మతి గానా అండ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ మన హెడ్ ఆఫీస్. కాంట్రాక్ట్ డీటెయిల్స్, వ్యాలిడిటీ అండ్ రిమైనింగ్ క్వాంటిటీ 100. ప్లేయింగ్ క్వాంటిటీ ఏంటి, డైరెక్ట్ గా 100 మెట్రిక్ టన్. సో ఇది మనం ఎంతకు అమ్ముతున్నాం?
నాన్ బాస్మతి ప్రజెంట్ వాడికి చేసిన ప్రైస్ ఏంటి? 700 USD. 700 USD లో పోర్ట్ ఆఫ్ ఆరిజిన్ అండ్ ముంద్రా, పోర్ట్ ఆఫ్ ఎస్ ముంద్రా, అండ్ FOB వాల్యూ విల్ బి CAF వాల్యూ, అండ్ టోటల్ CAF వాల్యూ విల్ బి 50 మెట్రిక్ టన్ కదా. సో 50 into 700 అంటే ఎంత? $35,000. $35,000. క్రాప్ ఇయర్ వచ్చేసి 2025. కోచ్ ఆఫ్ రెయిన్ అడ్రస్ అండ్ ఆన్లైన్ కన్సైన్ కంట్రీ వచ్చేసి గానా. సారీ, గానా. ఎస్, గానా. అండ్ ఎక్స్పోర్టర్ కేటగిరీ ప్రైవేట్ ఎక్స్పోర్టర్. బ్రాండ్ నేమ్ ఇదేంటి? ఎంకే కోచ్. కోచ్. ఎంకే కోచ్ అంతే వెళ్ళి. ఓకేనా. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్. ఆన్లైన్. ఐఎమ్ ఎక్స్పోర్టింగ్ ఫర్ కంటైనర్స్ టు దిస్ బయ్యర్ ఫ్రమ్ గానా. థ్యాంక్ యూ. సింపుల్. ప్రొసీడ్. చూడండి, RCS application cannot be submitted due to the following errors. FOB or CAFE per metric ton by you is not matched the FOB. Sorry. ఎంత సార్ పెట్టాం? మీరు మెట్రిక్ టన్ 100 50 వేసారు సార్. సారీ, సారీ. సో ఇక్కడ ఎస్ 70,000 అంతే కదా. ఎస్ 35 50 వేసాను. సారీ. ఎస్ ఇప్పుడు మ్యాచ్ అవుద్ది. ఎస్. భారత్ కియా పేను పేమెంట్ డన్. ఎస్, అప్లికేషన్ ఇస్ పేమెంట్ సబ్మిట్ సక్సెస్ఫుల్. ఓకే, డన్. సో ఇప్పుడు మీకు క్లియర్ కదా ఏ విధంగా మనం RCSC అప్లై చేయాలి. ఇప్పుడు ఏంటంటే RCSC మనకి RCSC వచ్చిన తర్వాత మీకు పాత RCSC నేను చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేది. జస్ట్ సెకండ్. పాత RCSC ఎక్స్పోర్ట్, సారీ, ఎక్స్పోర్ట్ అండ్ వీసా ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్స్. RCSC CSL documents. Documents. RCSC ఎక్కడ ఉంది? నెక్స్ట్ సెకండ్. And 25 25 26 డౌన్లోడ్ ఉందా? 2526 2526. మెయిల్ ఐడిలో ఉంటుంది ప్రాబ్లం. మెయిల్ ఐడి చెక్ చేద్దాం. RCSC
సీషెల్ అంటే మీకు అది చూపిస్తే మీకు క్లారిటీ ఉంటుందని జస్ట్ ఇంకా జస్ట్ సీషెల్. మీకు ఇందాక ఇది చూపిస్తానని చెప్పాను కదా, ఎస్జిఎస్ ది ఇన్స్పెక్షన్ రిపోర్ట్, అది కూడా చూపిస్తున్నట్టు. సో ఇది ఎఫ్లోటాక్సిన్స్ ఉంది కదా, సో ఇదన్నమాట, ఇది ఇంపార్టెంట్ వాళ్ళకి. ఎఫ్లోటాక్సిన్స్ కనిపిస్తుంది స్క్రీన్. యా కనిపిస్తుంది. ఎఫ్లోటాక్సిన్స్ B1 దగ్గర నుంచి B1 B2 G1 G2 ఈ 4 లేకుండా గానా అంటే వెస్ట్ ఆఫ్రికన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇది కూడా డైరెక్ట్ మన వాళ్ళ దగ్గర నుంచి ఎస్జిఎస్ దగ్గర నుంచి తీసుకున్న ఎస్జిఎస్ షిప్పింగ్. సో ఇది లేట్ అయిపోయింది. నార్మల్ గా మనం చూసుకుంటే మనం ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ కే మనం పంపించాం. ఫిబ్రవరి 25th షిప్ బయలుదేరింది, అవునా? సారీ, ఫిబ్రవరి కాదు, మార్చ్ 25th బయలుదేరింది. బట్ లేట్ అయిపోయింది మనకి. లేట్ గా తెలియడం వల్ల మనం లేట్ గా అప్లై చేసాం. మనకి ఇది ఏప్రిల్ 11న వచ్చింది. కానీ ప్రజెంట్ ఏదైతే మనం షిప్మెంట్ పంపిస్తున్నామో, షిప్మెంట్ పోర్ట్ లో బయలుదేరక ముందే మనం డైరెక్ట్ గా ఈ ఎస్జిఎస్ నుంచి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ తీసుకుంటాం. ఇందులో చూడండి, బ్రాండ్ నేమ్, ఎవరికి పంపిస్తున్నాం, ఎంతకు పంపిస్తున్నాం, దాని తాలూకు వర్క్ ఆర్డర్, బ్యాచ్ నెంబర్, ఏదైతే బ్యాచ్ ఉందో బ్యాచ్ నెంబర్, ఓకేనా? ఇవన్నీ ఇవ్వాలి వాళ్ళకి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ మొత్తం వాళ్ళు ల్యాబ్ లో పారామీటర్స్ అన్ని చూసుకొని ఈ పారామీటర్స్ ఇస్తారు. ఇది ఇచ్చిన తర్వాత ఇది పంపిస్తేనే కానీ ఎఫ్డిఏ అక్కడ క్లియర్ చేయదు కార్గోని. అర్థమైందా? సో సెకండ్ షిప్మెంట్ తాలూకా ఇది. అయితే ఇక్కడ మనం ఎంతమందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఫస్ట్ షిప్మెంట్ లో మనం చాలా క్లారిటీగా మనం మాట్లాడుకున్నాం. ఎంతమంది ఫస్ట్ షిప్మెంట్ ఇచ్చిన ఉన్నారో వాళ్ళ క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేస్తున్నాం. దయచేసి రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లేట్ అయిపోతుంది మనకి. ఒక నిమిషం, జస్ట్ సెకండ్, ఒక నిమిషం. మాయా, చెప్పు మాయా. మీరు బయలుదేరి వస్తే నేను దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు అక్కడ చేసిన తర్వాత మీరు బయలుదేరితే ఇది చెప్తాను, పలానా టైంకి వస్తారని. నేను వైజాగ్ నుంచి వచ్చేస్తాను. సారీ, చిన్నది ఇంపార్టెంట్. ఇది మన ఈ షిప్మెంట్ తాలూకు కాల్, ఇప్పుడు ప్రజెంట్ షిప్మెంట్ తాలూకా కాల్. ఇది ఏమైందంటే
సో మనం ఫస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్ ఒక ముగ్గురు నాకు పేమెంట్లు చేశారు ఫుల్ కంటైనర్, వాళ్ళకేమో ఎక్కువ టైం అయిపోయింది, లాస్ట్ లో పేమెంట్ చేసిన వాళ్ళు తక్కువ టైం. సో కొంచెం ఇది మనకి ఇది రాకుండా ఉండాలంటే కరెక్ట్ గా గనక కొంచెం టైం తీసుకొని గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తే మనం, మన దగ్గర వర్క్ ఆర్డర్ ఉంది మంత్లీ 200 కంటైనర్. నేను స్టార్టింగే చెప్పాను, 200 కంటైనర్లు చేయొచ్చు మన నెలకి. 200 కంటైనర్లు అంటే ఆల్మోస్ట్ 28 కోట్లు వర్క్ ఆర్డర్. ఓకే, అది కూడా నాన్ బాస్మతి. ఒకవేళ బాస్మతి గనక చేస్తే 40 కోట్లకి వెళ్తుంది మంత్లీ వర్క్ ఆర్డర్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మంత్లీ. ఒకవేళ మనకి ఆ ఒకవేళ మిల్లర్ దగ్గర లేట్ అవడం, లేదా బ్యాగ్స్ దగ్గర లేట్ అవడం, ఏమి లేట్ అయినా సరే 45 రోజులు, 45 రోజుల్లో మనం షిప్మెంట్ కంప్లీట్ చేసి పేమెంట్ వస్తేనే మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అయినట్టు. లాస్ ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం మనీ అయితే లాస్ అవ్వం, కానీ టైం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఒకరు ముందొచ్చి ఒకరు వెనకొచ్చి ఒకరు ముందొచ్చి ఆ ఒక్క పాయింట్ నేను ఫస్ట్ షిప్మెంట్ లో చెప్పాను. సెకండ్ షిప్మెంట్ కి అయితే చాలా దారుణంగా డిలే అయింది. సో ఇప్పుడు సెకండ్ షిప్మెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలగలేదన్నా సరే ఇంకొక 4-5 డేస్ లో షిప్ బయలుదేరిపోతుంది ఇక్కడ నుంచి, ఇండియా నుంచి. సో థర్డ్ షిప్మెంట్ 50 కంటైనర్ ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు, నేను సింగిల్ గానే చేస్తున్నాను. ప్రాపర్టీ మార్టిగేజ్ ఆల్రెడీ బ్యాంక్ లో ప్రాసెస్ అవుతుంది. సో అది ఆల్రెడీ ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాగ్స్ వెండర్ సెట్ అయ్యాడు, బ్యాగ్ తాలూకా డిజైన్ డైస్ ఉన్నాయి. సో ఇంకా అడ్వాన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ గా బ్యాగ్స్ ప్రింట్ అయిన తర్వాత మిల్లుకి వెళ్ళిన తర్వాత ప్యాకింగ్ రోజు మన అమౌంట్ కొడితే 3 రోజులు, అమౌంట్ కొట్టిన దగ్గర నుంచి 3 రోజుల నుంచి 5 రోజుల్లో ప్యాకింగ్ అయిపోతాయి. సో బ్యాగ్స్ ప్రింటింగ్ తాలూకా వేస్ట్ టైం ఇంకా లేదు మనకి. థర్డ్ నెక్స్ట్ షిప్మెంట్, ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, బ్యాగ్స్ ఏదైతే ప్రింట్ అయిన 15 రోజులు ఉందో 15 రోజులు టైం లేదు. మిల్లు వాడు డైరెక్ట్ గా 7 రోజులు ప్యాకింగ్, 28 రోజులు షిప్పింగ్, డైరెక్ట్ గా 35 రోజుల్లో షిప్మెంట్ కంప్లీట్ అవుతుంది. 10 డేస్ మనం మాక్సిమం పేమెంట్ కి వెయిట్ చేస్తే 45 డేస్ లో కంప్లీట్ అవుతుంది. ఈ 45 డేస్ లో 12.5 లక్షలు పెట్టి 2 లక్షలు ప్రాఫిట్ వస్తేనే మనకి అడ్వాంటేజ్. లేకపోతే ఇది 2 నెలలు 3 నెలలు ఒక షిప్మెంటే కనుక మనం 2 నెలలు 3 నెలలు తీసుకుంటే యూజ్లెస్. ఇది ఒక్క పాయింట్. నెక్స్ట్ మాత్రం మీరు మరి ఇది ఏ విధంగా చేస్తారో చేయండి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ కంటైనర్ కి ఎవరైతే పేమెంట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి మోస్ట్లీ ఈ 14 కంటైనర్స్ బయలుదేరిన తర్వాత ఇమీడియట్, అంటే పేమెంట్ రాకముందు, ఈ 14 కంటైనర్స్ పేమెంట్ రాకముందే, సో ఎవరైతే వాళ్ళు ఉన్నారో నా పర్సనల్ ఇప్పుడు 50 కంటైనర్ దాంట్లో అమౌంట్ నేను అడ్జస్ట్ చేసి వాళ్ళకి పేమెంట్స్ క్లియర్ చేస్తాను. విక్రమ్ అనే పర్సన్ ఎవరో, విక్రమ్ ప్లస్ ఇంకొక పర్సన్ ఎవరు ఉన్నారు మన జాయిన్ అయ్యాడు, పాడేరు రమేష్. ఉన్నావా రమేష్ వాళ్ళు? లేనట్టున్నాడు. ఎస్, లేడు మనోడు. సో విక్రమ్ 2 lakhs పెట్టాడు. నెక్స్ట్ మన పాడేరు రమేష్ ఒక 50,000 పెట్టాడు. సో వాళ్ళకి పేమెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేస్తాను ఈ నెల. బిఫోర్ షిప్మెంట్ క్లియర్ చేస్తాను. రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ప్రాఫిట్ ఉందో, అంటే ఎగ్జాంపుల్ 1 lakh ప్లస్ 16,000 ప్రాఫిట్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ 14 కంటైనర్ ఉందో 1,16,000 వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ 1,16,000 కి ఎంత అయితే ప్రాఫిట్ వచ్చిందో వాళ్ళకి ఆ ప్రాఫిట్ అనేది యాడ్ అవుతుంది. క్లియర్ అండి? క్లియరా? ఓకే. ఎస్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్, ఒకసారి జస్ట్ బోర్డ్ డౌన్ చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్. ఎస్. సో అందరికి బోర్డు కనిపిస్తుంది కదా? ఎస్. సో ఇప్పుడు ఎస్, థర్డ్ షిప్మెంట్ డైరెక్ట్ గా 50 కంటైనర్ ఉంది ఆర్డర్. ఈ 50 కంటైనర్ తర్వాత ఇంకా 4th to 5th అని ఉండదు, రెగ్యులర్ షిప్మెంట్ అనమాట. సో రెగ్యులర్ షిప్మెంట్ 50 to 200 మన ఇష్టం. మన దగ్గర ఉన్న బడ్జెట్ తో రెగ్యులర్ షిప్మెంట్ ఒక బయరే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ గానా వెళ్తాను. మళ్ళీ నాకు కొత్త బయర్స్ 3 బయర్స్ తో అపాయింట్మెంట్స్ ఉన్నాయి. బట్ నేను యాజ్ ఆఫ్ నో ఏంటంటే కొంచెం నా హెల్త్, నెక్స్ట్ ఈ ఎఫిలియేట్ క్లాసెస్ కూడా చాలా వరకు పెండింగ్. నేను ఈ షిప్మెంట్ దాని మీద ఉండిపోయాను. ప్రజెంట్ లాస్ట్ నాకు ఒక 10 days హెల్త్ కూడా కొంచెం సహకరించలేదు కాబట్టి ఈ రెగ్యులర్ షిప్మెంట్ ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఏదైతే ఈ 15 కంటైనర్స్ నేను చేస్తున్నానో, 15 కంటైనర్స్ ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ పిఓ కూడా, ఒక్క నిమిషం జస్ట్ సెకండ్, పిఓ కూడా వాళ్ళు ఆల్రెడీ ఇష్యూ చేశారు. అది గ్రూప్ లో కూడా నేను పెట్టాను. ఆ పిఓ తాలూకా, ఒక్క నిమిషం జస్ట్ సెకండ్, ఆ పిఓ తాలూకా వర్త్ కూడా, ఆ పిఓ తాలూకా వర్త్ ఆల్మోస్ట్ 7 lakh USD. 7 lakh USD. 7 lakh USD అంటే
సింపుల్ గా 7 లక్షలు 93. ఇంటూ 93 ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు 6.51 crore. 6,51,00,000 షిప్మెంట్ మనం చేస్తున్నాం. అది కూడా మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ బ్యాగ్స్ ప్రింటింగ్ ఆల్రెడీ ఇనిషియేషన్ చేశాను. బ్యాగ్స్ మనకి 20th నుంచి 20th నుంచి 22nd లోపు బ్యాగ్స్ ఉంటాయి. బ్యాగ్స్ విల్ బి రెడీడ్. సో ఇంకా మనం బ్యాగ్స్ వెండర్ కూడా అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాగ్స్ కూడా ప్రింట్ చేస్తారు. ఎందుకంటే మన రిలేషన్ ఆల్రెడీ బ్యాగ్స్ వెండర్ కి మనకి రిలేషన్ ఆల్రెడీ సెట్ అయింది. సో ఈ 14 కంటైనర్స్ లో చిన్న 1-2 మైనస్ పాయింట్లు నాకు యాడ్ అయ్యాయి, బట్ బిజినెస్ లో కామన్. అది ఒకటి ఏంటంటే మన స్టూడెంట్స్ ఒక 3 ఫేక్ కమిట్మెంట్. రెండోది ఏంటంటే హైదరాబాద్ లో కొత్తగూడెం నుంచి ఒక మిల్ కి 6 కంటైనర్లు ఆర్డర్ ఇచ్చాను, వాళ్ళు 4 కంటైనర్లే చేశారు, రిమైనింగ్ 2 కంటైనర్లు చేయలేదు. ఆ 2 కంటైనర్ల బ్యాగులు మళ్ళీ ఇక్కడ నిన్న నిన్న మార్నింగ్ హైదరాబాద్ కొత్తగూడెం నుంచి డిటిడిసి కొరియర్ చేశారు మన గుజరాత్ కి. సో అవి ఈ రోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వెళ్తున్నాయి. సో మళ్ళీ అక్కడ ప్యాకింగ్, ఇలా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇక్కడ మీ సైడ్ నుంచి ఇష్యూ లేకుండా సెషన్ లో ఉన్నాను, చేస్తాను. మీకు అర్జెంటా? ఎవరితోని? అది చేస్తాను. లేదు మీకు ఇప్పుడు చేస్తానండి, మాట్లాడతాను. సో ఈ ఈ ఏదైతే ఈ 6.5 crore ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఇందులో ఓన్లీ మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ సీ కాస్ట్, షిప్పింగ్ బిల్ కాస్టే ఆల్మోస్ట్ 1 crore అవుతుంది. కస్టమ్స్ వాళ్ళకి పే చేయాల్సింది ఓన్లీ 1 crore ఈ 6.51 లో. సో 6.51 - 1 అంటే ఇంకా 5.51. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 4.6 crore అవుతుంది. ఇన్వెస్ట్మెంట్, సింగిల్ ఇన్వెస్ట్మెంట్ 4.6 crore. ఈ షిప్మెంట్ మాక్సిమం నా ఎస్టిమేషన్ అయితే మంత్ ఎండ్ అంటే మే 30th కానీ మే 31st కానీ ఆ పోర్ట్ కి వెళ్లే విధంగా, అదే విధంగా June 5th లోపే ఇక్కడ నుంచి షిప్ స్టార్ట్ అయ్యే విధంగా ఈ 50 కంటైనర్ షిప్మెంట్ నేను ప్లాన్ చేస్తున్నాను. అయితే ఇందులో నాకు ఇప్పుడు 3 స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ షిప్మెంట్ దాంట్లో పాల్గొలేదో, థర్డ్ షిప్మెంట్ 50 కంటైనర్ దాంట్లో 3 కంటైనర్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతానన్నారు. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఈ 50 కంటైనర్ షిప్మెంట్ అయితే నేను ఆల్రెడీ చేయడానికి ఆల్రెడీ ఫుల్ ప్లాన్ చేసుకున్నాను. దయచేసి నెక్స్ట్ షిప్మెంట్ అంటే ఈ 14 కంటైనర్స్ షిప్మెంట్ అయిన తర్వాత అందరికీ పేమెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఫుల్ కంటైనర్స్ పెట్టారో హాఫ్ కంటైనర్స్ పెట్టారో అందరికీ పేమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెగ్యులర్ షిప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను చూడండి, ఈ రెగ్యులర్ షిప్మెంట్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఎ ఫైనల్ షిప్మెంట్ టుగెదర్. అంటే అందరం కలిసిగట్టుగా చేసే ఫైనల్ షిప్మెంట్. ఇంకొక ఆర్డర్ ఈ థర్డ్ తర్వాత 4th ఏదైతే ఉంది, ఇదే ఫైనల్ షిప్మెంట్, అందరం కలిసి చేసేది. దీని తర్వాత షిప్మెంట్ ఏదైనా సరే మీరు ఇండివిజువల్ గా కంపెనీస్ ఫామ్ చేసుకోండి. అందరూ ఎవరైతే, మళ్ళీ గుడ్డిగా ఏం అవసరం లేదు, ఎవరైతే సింగిల్ కంటైనర్లు లేకపోతే ఒక 2 కంటైనర్లు 3 కంటైనర్లు చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు కంపెనీస్ రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా? సో ఈ ఈ ఇండివిజువల్ కంపెనీస్ కి వర్క్ ఆర్డర్ నేను వైజాగ్ ఇన్ఫ్రా, ఆల్రెడీ మన గానాలో వైజాగ్ ఇన్ఫ్రా పెట్టాం కాబట్టి దాని నుంచి నేను వర్క్ ఆర్డర్స్ ఇస్తాను. పేమెంట్ కూడా మీకు అక్కడి నుంచే డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్స్ కి యూఎస్డి డాలర్స్ లో మీకు పేమెంట్ పడే విధంగా అది కూడా మీకు నేను క్రెడిట్ చేయిస్తాను. అర్థమైందా మీకు? సో ఈ ఒక్క షిప్మెంట్, ఈ 14 కంటైనర్ అయిన తర్వాత షిప్మెంట్ కి మాత్రం ఒక డేట్ అనుకొని ఆ డేట్ కి పర్టికులర్ గా మనీ అరేంజ్ చేసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఒకే రోజు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నాకు తెలిసినంత వరకు ఈ షిప్మెంట్ నేను జూన్ లో చేస్తున్నాను కాబట్టి ఈ షిప్మెంట్ జూన్ ఎండింగ్ అనుకుందాం, ఎందుకంటే మీకు ఈ పేమెంట్ రావాలి కాబట్టి. లెట్ మీ సే ఎగ్జాంపుల్ జూన్ ఎండింగ్ లో బ్యాగ్స్ ప్రింట్ అయిన తర్వాత ఒక డేట్ నేను ముందుగానే చెప్తాను, ఎందుకంటే 15 రోజులు పడుతుంది బ్యాగ్స్ ప్రింట్ అవ్వడానికి, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. 15 రోజుల్లో మీరు రూపాయి కూడా అడ్వాన్స్ చేయాల్సిన అవసరం లేదు. 15 రోజుల ముందే నేను పలానా డేట్ అని చెప్తాను. ఎవరైతే దానికి పెట్టుకోగలరో డైరెక్ట్ గా పలానా డేట్ చెప్పి ఆ డేట్ కి వేస్తే అందరికీ అడ్వాంటేజ్. అలా కాకుండా ఒకరు ముందేసి ఒకరు తర్వాత వేసి ముందుగా వేసిన వాళ్ళు బాధపడాలి, తర్వాత వేసిన వాళ్ళకి వాళ్ళ ప్రాఫిట్ అని కాకుండా ఈ ఒక్క షిప్మెంట్, నెక్స్ట్ షిప్మెంట్ కి మాత్రం అందరూ రెడీగా ఉండండి. నెక్స్ట్ షిప్మెంట్ మళ్ళీ చెప్తున్నాను, ఈ నెక్స్ట్ షిప్మెంట్ కి ఎవరైతే అమౌంట్ అవ్వదో, ఫస్ట్ షిప్మెంట్ లో ఎవరికైతే అమౌంట్స్ నేను క్లియర్ చేస్తానో వాళ్ళు కంటిన్యూ అవ్వాలంటే గ్రూప్ లో ఉంటారు, లేదా వాళ్ళు పేమెంట్ సెటిల్ చేసిన తర్వాత గ్రూప్ లో స్క్రీన్ షాట్స్ పెట్టిన తర్వాత నేను మెంబర్స్ ని తగ్గించుకుంటాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే వర్క్ ఆర్డర్ పెద్దది ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక కంటైనర్ కి ట్రై చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళే మనకు కావాలి. ఒకరు 2 లక్షలు పెట్టి, ఒకరు 3 లక్షలు పెట్టి
టైం గనక మిస్ అయింది అనుకోండి, ఈ సెకండ్ షిప్మెంట్ లో నేను ఫేస్ చేసిన ఇష్యూ నెక్స్ట్ షిప్మెంట్ లో నేను చేయదలుచుకోలేదు. క్లియర్ అండి ఇక్కడ దాకా? ఓకే ఓకే అన్న. క్లియర్ అండి. అందరికి ఈ కొత్త స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి, పాత వాళ్ళకి నాకు తెలిసి మోస్ట్లీ క్లియర్ ఉంటది, ఎందుకంటే వాళ్ళకి ఇదంతా ఆల్రెడీ ఐడియా ఉంది. సో కొత్త వాళ్ళు ముగ్గురు, సౌజన్య, నెక్స్ట్ అరవింద్, నెక్స్ట్ రాజేష్, నాని, వీళ్ళు నలుగురే కొత్త కొత్త వాళ్ళు యాడ్ అయిన వాళ్ళు. సో అందరికీ క్లియర్ కదండి ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఏం జరుగుతుంది, టోటల్ క్లియర్ కదా? సో ఆర్సిఎస్సి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేను గ్రూప్ లో పెడతాను. ఆర్సిఎస్సి మాక్సిమం ఈ రోజు అప్లై చేశాం కాబట్టి రేపు కానీ ఎల్లుండి మార్నింగ్ కల్లా ఆర్సిఎస్సి వస్తుంది. ఆర్సిఎస్సి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా షిప్పింగ్ బిల్ ఫైనల్. షిప్పింగ్ బిల్ అనేది మన డైరెక్ట్ కస్టమ్స్ నుంచి వస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ 2 కంటైనర్ షిప్పింగ్ బిల్ ఎలా వచ్చిందో గ్రూప్ లో పెట్టాను కదా. ఈ 14 కంటైనర్స్ కూడా 4 కంటైనర్ ఒక బయర్, 10 కంటైనర్ ఒక బయర్ కాబట్టి 2 షిప్పింగ్ బిల్స్ వస్తాయి. 2 షిప్పింగ్ బిల్స్ కూడా నేను గ్రూప్ లో పెడతాను. వన్స్ షిప్పింగ్ బిల్ పెట్టామంటే ఇంక డన్, ఇంకా మన సైడ్ నుంచి ఇంక చేయడానికి ఇంకేమీ లేదు. ఓకేనా? ఓకే యా. సో ఏమైనా డౌట్స్ ఇక్కడ దాకా అయిందంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఎగ్జిట్ చేసి మళ్ళీ 8:30కి నా ఎఫిలియేట్స్ వాళ్ళకు కూడా క్లాసులు ఉన్నాయి. ఈ రోజంతా సిస్టమ్ వర్కే. అది ఒక చిన్న డౌట్ కృష్ణ. చెప్పరా? థర్డ్ మీరు ఓన్ గా చేసిన తర్వాత అందరికి చెప్పారు కదా సార్, అందరూ అదే లాస్ట్ అని చెప్పారు కదా. దాని తర్వాతది కావాలంటే ఎవరికి పర్చేజ్ ఆర్డర్ వాళ్ళ కంపెనీకి అదే ఇస్తానని చూడండి, చెప్తారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఈ షిప్మెంట్ మీ ఎవరికి సంబంధం లేదు, ఎవరి దగ్గర తీసుకోకుండా నేను చేస్తున్నాను ఇది. ఓకేనా? క్లియర్? యా యా ఇది నా ఓన్ షిప్మెంట్, బట్ దీని తాలూకా డాక్యుమెంట్స్ కూడా నేను గ్రూప్ లో పెడతాను ఫర్ అవర్ రెఫరెన్స్. సో యా యా స్టూడెంట్స్ కి ఇదే థర్డ్ షిప్మెంట్. ఈ 50 or 200 or వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఫైనల్. ఓకేనా? ఓకే ఈ షిప్మెంట్ అదే చెప్తున్నాను, ఈ షిప్మెంట్ ఫైనల్ షిప్మెంట్. దీని తర్వాత ఇండివిజువల్ కంపెనీస్ పెట్టుకొని ఎవరి పేరు మీద వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇస్తాను. ఓకే ఓకే దానికి బ్యాగ్స్ అన్ని మీరు సెట్ సో దానికి చేస్తారు. కావాల్సిన బ్యాగ్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఓకే దానికి కావాల్సిన బ్యాగ్స్, దాని లైసెన్స్ గీసెన్స్ అన్ని కస్టమ్ క్లియరెన్స్ అన్ని కూడా లైసెన్స్ నేనే చేయిస్తాను. ఓకే ఓకే ఓన్లీ కంపెనీ మీ దాని నుంచి వెళ్తుంది అంతే. షూర్ షూర్ ఓకే దానికి కూడా మన ఇదే గ్రూప్, ఇదే వాట్సాప్ గ్రూప్ ఉంటది, దీంట్లోనే కంటిన్యూ అవుతాం. నెక్స్ట్ షూర్ ఇప్పుడు షూర్ ఈ పేమెంట్స్ అయిన తర్వాత ఇంకా యాక్చువల్లీ ఏంటంటే చెప్పాను కదా, చైనా నేను హెల్త్ ఇష్యూ దానివల్ల ఆగిపోయాను, కానీ చైనా కూడా ప్రోగ్రామ్ ఉంది. అర్థమైందా? సో చైనా యా ప్రోగ్రామ్ దీనికి డైరెక్ట్ గా మిల్ మిషనరీ కోసం వెళ్తానని చెప్పాను కదా, అది కూడా ఇంకా ఉంది, అది కూడా మీకు అప్డేట్ చేస్తాను నేను. ఓకే అది క్లియర్ అండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లియరా? క్లియర్ ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తానంటే మీకు ఇప్పుడు 8:30 to 9 ప్లస్ 9 to 9:30 ఆల్మోస్ట్ 10:30 వరకు నాకు 10 వరకు సెషన్స్ ఉన్నాయి ఎఫిలియేట్వి. సో 10కి ఎప్పుడైతే నాకు సెషన్స్ కంప్లీట్ అవుతుందో, ఈ ఫుల్ కంటైనర్, హాఫ్ కంటైనర్ ఎవరైతే అమౌంట్స్ ఇచ్చారో వాళ్ళవి నేను డైరెక్ట్ గా వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ నాకు అందరూ ఆధార్ కార్డ్స్ పెట్టారు. ఎవరైతే పెట్టలేదో, ఎవరి ఆధార్ కార్డు మీద అయితే నాకు అగ్రిమెంట్ కావాలో నాకు ఒకసారి పర్సనల్ గా పెట్టిన వాళ్ళైనా సరే మళ్ళీ పంపించండి, నేను గ్రూప్ లో కూడా పెడతాను. ఇప్పుడు నాకు ఒకసారి ఆధార్ కార్డ్స్ పెట్టేస్తే 10కి నేను కూర్చొని 10 to 11 అందరివి డ్రాఫ్ట్స్ కంప్లీట్ చేసి రేపు మార్నింగ్ నేను కొరియర్ చేస్తాను డాక్యుమెంట్స్ అందరికి. సో ఇబ్బంది ఉండదు, ఇంకెవరిది మీకు ఇష్యూస్ ఉండదు, నాకు ఇష్యూస్ ఉండదు, క్లియర్ అయిపోద్ది. ఓకేనా? చెప్పారు. ఏమేమి పెట్టాలి? ఆధార్, పాన్. ఓన్లీ ఆధార్ కార్డ్ ఇస్ ఫైన్. హలో ఒక ఆధార్ కార్డ్ పెడితే నేను డ్రాఫ్ట్ చేసి మీకు పెట్టేస్తాను, రేపు మార్నింగ్ ప్రింట్స్ తీయించి కొరియర్ చేస్తాను. సార్, నేను తిరుపతి సార్. చెప్పు తిరుపతి. యాక్చువల్ గా నేను 3 lakhs చేస్తాను కదా, ఇప్పుడు నాకు ఇస్తారా లేదా అని డౌట్. అంటే ఎవరైతే ఒక నిమిషం, జస్ట్ సెకండ్. మాట్లాడదాం. అదే రేపు వస్తాను కదా, ఎలాగో రేపు మాట్లాడదాం. తాతారు కూడా వస్తారు కదా, ఆయన చేతులు కదా, ఆయనే కదా పోస్ట్ పోల్ ఈ పిఎస్సిఎస్ది. డోక్రాది అయితే మనం ఎమ్మెల్యే తెప్పించినాంలే.
సరే. లేదు లేదు, రేపు వస్తాను. సో ఈ ఎవరైతే ప్రెసెంట్ ఓన్లీ సింగిల్ గా అంటే ఈ ఈ 1 lakh 2 lakh అప్ టు 3 lakhs దాకా ఏం ప్రాబ్లం లేదు. బట్ నేను వాటికి కూడా సొల్యూషన్ పెడతాను. ఎందుకంటే ఫస్ట్ షిప్మెంట్ లో మాక్సిమం ఈ నెలాఖరికి ఎవరెవరికైతే పేమెంట్స్ ఎమర్జెన్సీ అయ్యి ఎగ్జిట్ అవుతారో వాళ్ళు క్లియర్ చేసి ఎగ్జిట్ చేయిస్తాను తిరుపతి. రిమైనింగ్ వాళ్ళకి ఏంటి అనేది నేను ముందు ఫుల్ కంటైనర్ హాఫ్ కంటైనర్ వాళ్ళకి డ్రాఫ్ట్ పెట్టేస్తాను. రిమైనింగ్ వాళ్ళకి కూడా ఏంటి పాసిబిలిటీ అనేది నేను చూస్తాను. ఓకేనా? ఓకే సార్. సరే, ఓకే. సో నేను ఎండ్ చేస్తానండి, ఎందుకంటే టైం లేదు, మళ్ళీ 10 minutes లో మళ్ళీ సెషన్ ఉంది. సో మీకు మళ్ళీ నేను 10 to 11 నేను గ్రూప్ లో మెసేజెస్ పెడతాను ఏమేమి రిక్వైర్మెంట్స్ అనేది. ఒకవేళ ఎవరైతే ఇప్పుడు దాకా ఆధార్ కార్డ్స్ పెట్టారో ఫైన్, ఒకవేళ పెట్టలేని వల్ల నాకు ఒకసారి మళ్ళీ ఆధార్ కార్డ్స్ పెట్టేయండి. తిరుపతి నీది కూడా ఆధార్ కార్డ్ పెట్టు, నాకు ప్రాబ్లం లేదు. ఎవరెవరైతే నాకు అమౌంట్స్ పంపించారో ఆధార్ కార్డ్స్ పెట్టండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే సార్. ఈ రోజు 10 o'clock కి నేను ఏం చేస్తానంటే ఈ 14 కంటైనర్స్ కి ఎవరెవరు నాకు ఎంత అమౌంట్ ఇచ్చారో గ్రూప్ లో పెడతాను. దాన్ని బట్టి ఎవరిని ఏమైనా మిస్ అయితే మళ్ళీ నేను ఒకసారి నేను రాసుకుంటాను. క్లియరా? ఓకే. ఓకేనండి.